చూసేది కాకుండా దేవుని ఆశ్రయించట. మనుషులు నమ్మితే అది వ్యర్థంగానే ఉంటుంది, దేవుని నమ్మితే ఖచ్చితంగా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి మీ ముందు వీళ్ళు అది డ్రామా రీతిగా మీకు చెప్తారు. కాబట్టి నమ్మకంతో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారమైన మనము ఎంత మాత్రం ఆయన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం ఫ్రీగానే కూర్చోంటున్నాం. ఏమంటే ఈ యొక్క స్కిట్ దాదాపు 15 నిమిషాలన్నా ఉంటుంది కాబట్టి క్రికెట్ నుంచి కూర్చోకుండా చిన్నబిడ్డలు ఎవరు కానీ ఎవరికి చేయడానికి ఒక అసౌకర్యం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి ఇది చక్కగా స్కిట్ని గ్రహించి దీని గురించి నేర్చుకోవాల్సిందిగా కూర్చుంటున్నాం. ఇంటి పని వంట పని అన్నీ నేనే చేయాలి. పని తక్కువ చేతం ఎక్కువ. ఏం చేద్దాం మరి, చేద్దాం. అలస్ట్ వచ్చింది, కొంతసేపు కునికి తెస్తాను. అమ్మయ్య అమ్మో, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ని పిలవాలా, షాపింగ్ చేయాలా, ఇల్లు క్లీన్ చేయాలా. అమ్మో, చాలా పనులు ఉంది. అవును, ఇంటికి రామలక్ష్మి ఏం చేస్తుంది? ఎక్కడుంది ఇది అసలు? రామలక్ష్మి, రామలక్ష్మి, ఇదేంటిది? చచ్చిందా బ్రతికిందా? అమ్మో, నా కూతురు పెళ్ళి ఉంది బాబోయ్. బ్రతికే ఉంది. రామలక్ష్మి, ఏ నిద్రపోతున్నావేంటి? పని చేయకుండా చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురా. ఏంటి డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదండి అసలు. కాఫీ తీసుకో. రామలక్ష్మి, అమ్మగారండి చెప్పండి. మీ అయినా డబ్బులు వేస్తానన్నారు, షాపింగ్కి వెళ్ళాలా? అవునా అమ్మగారండి? అమ్మగారు మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మా అమ్మాయి గారు పెళ్లి కదండి, నాకు ఎంత చేస్తారు ఏంటండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు రామలక్ష్మి. 300 పెట్టి తీయనా ఏంటి? అమ్మారండి ఎక్కువైపోతామండి. అయితే 150 చాలా? హలో, నేనేనండి. ఏంటి మా అమ్మగారు మొహం వెళ్ళిపోతుంది? నాకు తెలుసండి, ప్రతి సంవత్సరం బిజినెస్లో మాకే షేర్స్ అన్నీ వస్తాయి. నాకు తెలుసండి. అయ్యయ్యో, అదేంటి ఇలాగా? ఇప్పుడు ఏంటి? ఏంటే నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా చెప్పు. నీకు తెలుసు కదే అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని.
బిజినెస్ లో మన సేల్స్ అన్ని పోయాయంట ఇప్పుడు. అవునా అమ్మగారండి? ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో తెలియట్లేదు నాకు. ఎసయా సహాయం చేయవా నాకు? అమ్మగారండి, నేను ఒక మాట చెప్తాను. చెప్పు రామలక్ష్మి. మీకు 3 మంది స్నేహితులు ఉన్నారు కదా అమ్మగారండి. హీరోయిన్లు, రియల్ ఎస్టేట్లు, ఎమ్మెల్యేలు, తెంగారులు, మీ సెల్లు గారు అందరూ ఉన్నారు కదండి. పిల్లొచ్చు కదండి, సాయం చేస్తారు. మంచి సలహా చెప్పావు రామలక్ష్మి. అవునా అమ్మగారండి? సరే, నేను వాళ్ళందరినీ పిలుస్తాను. నువ్వు ఇల్లంతా సర్ది చక్కగా వంటలు చేస్తానా? ఏంటో ఈ పనులు నేనే చెయ్యాలా? సర్లే మరి ఏం చేద్దాం, చేసుకుందాం. వచ్చేద్దామండి. అమ్మో, మా ఇంటికి యేసుబాబు వచ్చాడు. యేసుబాబు అమ్మగారండి, 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 మన ఇంటికి యేసుబాబు వచ్చాడండి. యేసుబాబు ఎసి వచ్చిరా రామలక్ష్మి. సరే, ఆమె లోపలికి పిలుస్తాను. ఎసయా రండి, ఎసయా రండి. ఎసయా చాలా థ్యాంక్స్ ఎసయా, పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు. ఎసయా రండి, ఇదిగో మొదలుస్తాను, మీరు కూర్చోండి. ఎసయా ఎసయా మీరు కూర్చోండి, నాకు చాలా పనులు ఉంది, నేను మళ్ళీ వస్తాను. పూలమ్మో, యేసుబాబు ఎంత దేనికి చూసేస్తున్నాడు. పూలమ్మో, వచ్చేస్తున్నాడు. మీరు ఆగండి. అమ్మగారండి, మన ఇంటికి సినిమాలు చేశారు కదా, ఆవిడ మీ ఫ్రెండ్ వచ్చారండి. ఓ, హీరోయిన్ రమణి వచ్చిందా? అవునండి. ఆమె పిలుస్తాను. హాయ్ రమణి, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, చాలా థ్యాంక్స్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. దా రమణి, దా, ఇదిగో ఈ 2వ స్థానం నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? నాకు 2వ స్థానమా? నేను నాకున్న షూటింగ్స్ అని మార్కులు వస్తే నువ్వు ఇచ్చేది నాకు 2nd ప్లేసా? నాకు 1st ప్లేస్ ఇవ్వు, లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఆగాగాగాగు. అమ్మో, ఇవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే, ఎస్ఏను మాట్లాడుతాము. ఎస్యా, మీరు 2వ స్థానంలో కూర్చోండి. ఎస్యా దారం మీద 1st స్థానంలో నువ్వు కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి వచ్చేస్తున్నానండి. చూడు, నా ఫ్రెండ్ హీరోయిన్ వచ్చింది, ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. ఈరోజు గారు కాఫీ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గారండి, ఒక మాట అడుగుతానండి. ఏంటి? మీరు అంత అందంగా ఉన్నారు కదండి, అలా ఉండాలంటే ఏంటి చేయాలండి? ఇది పుట్టితో రావాలి, నీకు రాదు ఇప్పుడు. పో. నేను అందంగా ఉంటానండి. అవునా? అమ్మగారండి, చెప్పు. ఒకసారి నన్ను ముట్టుకుంటాను. ముట్టుకో. అమ్మ కొట్టేసుకుంటాను. అమ్మగారు కూడా చదివించుకుంటారండి. ముట్టుకో. ఏంటి, మా పొయ్యిలో దూడులాగా ఉంది, కూడులాగా ఉంది. వాట్? బిజీయా? బిజీయా? చెప్పు రమణి, ఏమైంది? ఏం మాట్లాడుతుంది పని మనిషి తిక్క తిక్కగా? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడిద అంటుంది ఏంటి? ఏంటి, ఏం మాట్లాడుతున్నా? అమ్మగారండి, మా పొయ్యిలో కూడుదు రాసుకుంటే నేను అందంగా ఉంటానండి. నువ్వు ఇలా రావే. ఏంటంటారండి? దాన్ని ఫౌండేషన్ అంటే బూడిద అనరు. అది వాళ్ళు రాసుకోకపోతే వాళ్ళ మొహాలు చూడలేము, అర్థమైందా? నువ్వు పని చూసుకో. ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ రాసుకుని నేను అందంగా ఉంటాను. రామలక్ష్మి, చూడు, ఎవరో తలుపు కొడుతున్నారు. అమ్మగారండి వచ్చేస్తాను. అమ్మగారండి, చెప్పు. మన ఫ్యామిలీ తాతలు గారు వచ్చారండి. మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిపేసుకుంటావా ఏంటి? హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, పిలిచిన వెంటనే వచ్చినందుకు. డాక్టర్ గారు, ఇదిగో రండి, ఇదిగో 3వ స్థానంలో మీరు కూర్చోండి. డాక్టర్ గారు, నేను 3వ స్థానంలో కూర్చోడండి. నేను ఎంత పెద్ద డాక్టర్నో తెలుసా? రోజు 4 సర్జరీలు చేస్తాను. నాకు 2వ స్థానం ఇస్తే ఇయ్యి, లేదంటే వెళ్ళిపోతాను. ఆగండి. అమ్మో, ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మాటి కేసని అడిగితే ఏం బాగుంటుంది? సర్లే, మన ఏసీ కదా, ఒక మాట అడిగేద్దాం. ఏసీయా, రండి డాక్టర్ గారు, 2వ స్థానంలో మీరు కూర్చోండి.
విజయ రామలక్ష్మి, వచ్చేస్తానండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. ఇగోండి కాపీ. దాతగారండి చెప్పమ్మా. అసలు సమస్య ఉందండి. ఏంటో చెప్పు. చెప్పండి రండి. చెప్పమ్మా. పొద్దున్న మాట పని చేస్తున్నానండి. పొద్దుయాక ఎంత తింటున్నానండి. పని నాగలేదు తినండి. విజయ విజయ డాక్టర్ గారు ఏమైంది? ఏంటో చూడు, మీ పని మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదమ్మారండి, అసలు సమస్య ఉంది చెప్పుకున్నానండి. ఇది ఒక్కతే డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయి. వీళ్ళు మంచి చూసుకెళ్ళి నువ్వు. ఏమిటమ్మా ఎవరు రమ్మంటారు పొమ్మంటారు. రామలక్ష్మి చూడు, ఎవరు తప్పు కొడుతున్నారు. వస్తున్నానండి అమ్మగారండి, వస్తున్నానండి. వచ్చానండి అమ్మగారండి. చెప్పు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ తర్వాత కనబడరు కదండి. ఆవిడ మీ పెంట వచ్చారండి. ఓ ఎమ్మెల్యే వచ్చిందా? అవును అమ్మగారండి. గట్టిగా అనమాకి, ఆవిడ విన్నదనుకో నిన్ను నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. ఎందుకు వేస్తారు నిన్ను వేస్తారు కానీ. హాయ్ ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారండి? అరే విజయ, ఎలా ఉన్నావు? బాగున్నాను ఎమ్మెల్యే గారు. రండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు రండి. ఇదిగో ఈ 4వ స్థానం మీరు కూర్చోండి. ఏంటి విజయ, ఎన్నో మీటింగ్స్ వదులుకొని నేను వస్తే నాకు 3వ స్థానం ఇస్తావు, 4వ స్థానం ఇస్తావా? నాకు 3వ స్థానం ఇవ్వు. ఎస్సయ్యా రండి ఎమ్మెల్యే గారు, ఇదిగో 3వ స్థానం మీరు కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, వస్తున్నాను అమ్మగారండి. ఇదిగో నా ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు వచ్చి ఏం కావాలో చూసుకో. ఎమ్మెల్యే గారండి కాపీ తీసుకోండి. థ్యాంక్ యూ రామలక్ష్మి. ఎమ్మెల్యే గారితో మాట్లాడుతానండి. ఓ మాట్లాడమంటారండి. చెప్పమ్మా. మొన్న ఎలక్షన్ అయిందండి. ఓటికి 2000 ఇస్తానన్నారండి. అవునా? నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. అవును. ఆ 1000 రూపాయలు ఎవరు అడగాలండి? విజయ విజయ, ఏమైంది చూడు ఎమ్మెల్యే మీ గారు? పని మనిషి తిక్క తిక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మగారండి మొన్న 2000 ఇచ్చారు ఓటికి. నాకు ఆ 1000 రూపాయలు ఇవ్వలేదు. ఎవరిని అడగాలో అడుగుతున్నాను అమ్మగారండి. ఏంటో ఎక్కడేం మాట్లాడాలో కూడా నీకు తెలియదు. పని చూసుకెళ్ళి నువ్వు. ఇదేంటి నా 1000 రూపాయలు నేను అడుగుతున్నాను. ఓ 1000 రూపాయలు అడుగుతున్నానా? వచ్చేదనండి. రాగండి. అమ్మగారండి చెప్పు. టీవీలో కనబడి పాటలు పాడతారు కదండి. ఆవిడ వచ్చారండి మీ ఫ్రెండ్. ఓ సింగర్ వచ్చిందా? తింగర్ గారు వచ్చారండి. సింగర్ కాదే సింగరు. ఏదో ఒకటిలండి. హాయ్ ఎస్తారు, ఎలా ఉన్నావు? హాయ్ విజయ, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఎస్తారు. చాలా రోజులైంది. నువ్వు చాలా ఫేమస్ అయిపోయావే. యూట్యూబ్ ఫేస్బుక్ అంతా నీ పాటలే రోజు వింటున్నాను తెలుసా. అవునా? థ్యాంక్ యూ. దా ఇదిగో 5వ స్థానం నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు విజయ? నీకోసమే కదా నేను ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు నాకు 5వ స్థానం ఇస్తానండి, 4వ స్థానం లేకపోతే వెళ్ళిపోతా. అమ్మా ఇవి వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఏసైనా ఒక మాట్లాడుతాను. ఎస్యా దా ఇస్తాను. ఇదిగో 4వ స్థానం నువ్వు కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి. నా ఫ్రెండ్ ఎస్తారు వచ్చింది, ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. తింగర్ గారు కాఫీ తీసుకోండి. తింగరి కాదు, సింగర్ అన్నది. అదేంటంటే ఏదో ఒకటి. తింగర్ గారండి. అబ్బా సింగర్ అని చెప్పానా? అదేనండి తింగరు. చెప్పు. టీవీలో మీలా కనబడి పాటలు పాడాలంటే ఏం చేయాలండి? బాగా సాధన చేయాలి. నేను రోజు సాధన చేసేస్తున్నానండి. అవునా? అది పుట్టుకతో రావాలైనా. నేను పుట్టుకతో బోర్డు పాటలు పాడుతున్నానండి. నువ్వు పాటలు పాడతావా? అవి పాడుతానండి. పాడమంటారండి పాట. ఒకసారి పాడతానండి. వాసింగ్ పౌడర్ నిర్మా పాలలానే తెలుపు బాయగాడు నలుపు. వాసింగ్ పౌడర్ నిర్మా విజయ విజయ, ఎస్తారు ఏమైంది? మీ రామలక్ష్మి ఏం పాటలు పాడినా బ్లడ్ వచ్చేస్తుంది. అయ్యయ్యో, తన ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా? బాగా చూపిస్తుంది. ఏంటే రోజు మమ్మల్ని చంపుతున్నావు? అప్పుడు పాడారు కదా పాట పాడాను అమ్మగారండి. అవును పాడే. వచ్చిన అతిథుల దగ్గర కూడా పని తీస్తావా? ఎన్నో పని చూసుకుని ఏంటో ఏం పాడినా పుల్లే అమ్మగారు. ఉండండి నేను కూడా ఏదో రోజు పెద్ద తింగర్ని అయిపోయి టీవీలో కనబడేస్తా. హలో రే,
నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. రామలక్ష్మి చూడెవరు తలుపు కొడుతున్నారు. వచ్చేస్తానండి. ఎలాంటి మీరు అమ్మగారంటే అదేనండి ఆడి ఇంటికి ఆడికి అమ్మెత్తది కదా, ఆవిడ వచ్చిందండి మీ ఫ్రెండ్. ఓ రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? అవును అమ్మగారండి. సరే ఆ లోపల పిలుస్తాను. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? హలో రే, వీడి స్థలం వాడి స్థలం వీడికి అమ్మేయండి. సాయంత్రం కల్లా కమిషన్ అకౌంట్లో పడిపోవాలి. హాయ్ విజయ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను ప్రియా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. దా ఇదిగో. చాలా థ్యాంక్స్ నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు. దా ఇదిగో, నీవు అరుస్తాను, నువ్వు కూర్చో. నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను అసలు ఎంత బిజీగా ఉంటానో తెలుసా? కేవలం నువ్వు పిలిచావా నేను వచ్చాను. అలాంటిది నాకు 6వ స్థానం ఇస్తావా? కనీసం నాకు 5వ స్థానమైనా ఇవ్వు. లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అగో అమ్మో, నువ్వు వెళ్ళిపోతే ఎవరు హెల్ప్ చేస్తారు నాకు? ఏసీని ఒక మాట అడుగుదాం. ఏసీయా దా ప్రియా, దా ఇదిగో 5వ స్థానం, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి అమ్మగారంటే వచ్చేస్తానండి. చూడు, నా ఫ్రెండ్ ప్రియాకి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి ఖాళీ తీసుకోండి. అమ్మగారండి ఒక మాట అడుగుతారండి. అడుగు. ఆడిది ఈడికి ఆడికి అమ్మేస్తారు కదండి, అందులో అసలు మొక్కమండి పాక గుడి చేసుకుంటాను. అదేమైనా బిస్కెట్ అనుకున్నావు మొక్కి. అమ్మగారండి విజయ విజయ, ఆ ప్రియా ఏమైంది? ప్రియా ఏంటి? చూడు, స్థలం అంటుంది, మొక్క అంటుంది, ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మొక్క అడిగానంటే గుడి చేసుకుందామని. ఇదొకటి వచ్చిన వాళ్ళందరికీ ఏదో చెప్పి నా పరువు తీసింది. పని చూసుకుని నువ్వు ఏంటమ్మగారండి అన్నింటికి సేవ పడిపోతారా? రామలక్ష్మి చూడెవరో తప్పు కొడుతున్నారు. వస్తున్నానండి. ఈవిడ అమ్మగారండి అదేనండి అత్తమాట మన ఇంటి మీద పడి తింటారు కదా, ఇల్లు పళ్ళు లేనట్టు మీ సెల్లు గారు వచ్చారండి. ఏంటే అది నా చెల్లి, రెస్పెక్టివ్ కొంచెం. ఎవరనుకుంటున్నావు? అదేమైనా మా ఆయన చెల్లా? నా చెల్లి, నావన్నీ దానివే, దానివన్నీ దానివే, ఒక్క నా మొగుడు తప్ప. పోలండి ఆయన కూడా వచ్చేసారు కాదు. చెల్లి హాయ్ అక్క. బాగున్నావా చెల్లి? బాగున్నానక్క, నువ్వు బాగున్నావా? బాగున్నాను చెల్లి. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయక్క? నువ్వు వచ్చావు కదా, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే అక్క. దా ఇదిగో, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. నేను చూడడం ఏంటి? పని మంచి రామలక్ష్మి ఉంది కదా. ఉండే, వాళ్ళ నా ఫ్రెండ్స్ కదా, నువ్వు చూసుకో, సరేనా? సరే అక్క. వెళ్ళు. అక్క ఇక్కడ ఖాళీ లేదక్క, నేను ఎవరో కూర్చున్నాను, లేపేసి కూర్చుంటాను అక్క. వీళ్ళంతా నీదే చెల్లి, నువ్వు ఎక్కడ కావాల్సి అక్కడ కూర్చో. కొంచెం లేస్తారా? రామలక్ష్మి, ఏంటమ్మగారండి? ఏంటే ఈ మధ్య నువ్వు బాగా లావ్ అయ్యావు, మా అక్క పెట్టిన తిండి తిని. నేనా మా ఇంటి మీద పడి తిని మీరులో ఉన్నానా నీళ్ళలో ఉన్నానా పని చేసి సిక్కుపోయాను. అక్క అక్క చూడక్క ఏమంటుందో. ఏంటి? బాగా తిని తిని మీ ఇంటి మీద పడి ఏడుస్తున్నాను అంటుంది. అవేం పట్టించుకోకే, అది అలాగే మాట్లాడుతుందిలే. అమ్మయ్యా, పిలిచిన వాళ్ళందరూ వచ్చేసినట్టున్నారు. నేను పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇసి ఆగండి ఇసియా, మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందని. అయితే ఇంతలోనే మా బిజినెస్లో చాలా లాస్ వచ్చి మేము చాలా నష్టపోయాము. ఆగండి ఏసయ్యా. అయితే నేను మీకు చాలాసార్లు హెల్ప్ చేస్తున్నాను. మీ కష్ట సమయంలో నేను మిమ్మల్ని ఆదుకున్నాను కదా. ఈ నా కష్ట సమయంలో మీరందరూ నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను. ఆగండి ఏసయ్యా, మాట్లాడుతున్నాను కదా. మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేయండి. మీ మీద నేను ఎంతో హోప్ పెట్టుకొని ఉన్నాను. రమణి, సారీ విజయ, నీకు తెలుసు కదా నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను. సో నాకు ఉన్న అమౌంట్ అంతా నేను దాంట్లో పెట్టేశాను. ఈసారి నేను హెల్ప్ చేయలేదు, సారీ. కావస్తే ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ నీకు ఇస్తాను. బాయ్. రమణి
డాక్టర్ గారు, సర్జరీకి రెడీ చేసేయండి, వచ్చేస్తున్నాను. డాక్టర్ గారు, సారీ రా, ఈ మధ్య హాస్పిటల్ కడుతున్నాను, అమౌంట్ అంతా అయిపోయింది. ఈసారి హెల్ప్ చేస్తాను రా. మీ అమ్మాయి పెళ్ళికి పిలవరా, వస్తాను. డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సారీ విజయ, నీకు తెలుసు కదా ఎలక్షన్లో కూడా డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఈ సమయంలో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను, సారీ. ఎమ్మెల్యే గారు, ఇస్తారు. సారీ విజయ, నువ్వు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేస్తాను. సారీ విజయ, ఏమనుకోకు. ఇస్తారు. ప్రియా, సారీ విజయ, బిజినెస్లో నేను చాలా లాస్ అయింది, నీకైతే నేను హెల్ప్ చేయలేను, సారీ. ప్రియా, ప్రియా, చెల్లి. సారీ అక్క, పిల్లల స్కూల్ ఫీజు కోసం నిన్నే అడుగుదాం అనుకున్నాను అక్క. సారీ అక్క. చెల్లి, చెన్నైకి వెళ్ళేటప్పుడు ఫీల్ అక్క. ఏంటో అందరిని పిలిచాను. ఏంటి మీ అమ్మగారు ఇంతసేపు ఎవరు వెళ్ళిపోయారు? చేయలేదు. అయిపోయింది మొహం. అమ్మగారండి, ఏమంటే అంత టెన్షన్ పడిపోతున్నారా? ఊరికి రామలక్ష్మి, నా మనసేం బాగాలేదు అసలు. అమ్మగారండి, ఏమైంది అమ్మగారండి? కాసేపు ప్రశాంతంగా ఉండనివే నన్ను. కాదండి, చెప్పండి. నీకు తెలుసు కదా రామలక్ష్మి, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని. అవును అమ్మగారండి. అయితే వచ్చిన నా స్నేహితులందరిని అడిగాను, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అవునా రామలక్ష్మి. అమ్మగారండి, మీ సెల్లు కూడా పిలుస్తామన్నారా? అలాగే అనుకున్నాను రామలక్ష్మి, నన్ను సగం చేసి వెళ్ళిపోయింది. అమ్మగారండి, ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీరు ముందు యేసుబాబుని పిలిచారా? ఆ, ఆ తర్వాత అందరినీ మీ ఫ్రెండ్స్ని పిలిచారా? పిలిచాను. అందరినీ సాయం అడిగారు అమ్మగారండి. యేసుబాబుని అడగలేదు అమ్మగారండి. ఒకసారి యేసుబాబుని అడగండి, సాయం చేస్తాడు యేసుబాబు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వేసి అని అడగమంటావే? అదేంటి అమ్మగారండి, ఎన్నోసార్లు మీరే చెప్పారు కదా అమ్మగారండి, యేసుబాబు క్షమించే దేవుడని, యేసుబాబు రక్షిస్తాడని, యేసుబాబు సహాయం చేస్తాడని. ఎందుకు చేయడు అమ్మగారు? యేసుబాబుని అడగండి, సాయం చేస్తాడు. సరే రామలక్ష్మి, నేనైతే ఒకసారి ప్రార్థన చేస్తాను. అలాగే అమ్మగారండి. నువ్వు వెళ్ళి తలపేయి, సరేనా? అలాగే అమ్మగారు. ఎవరు రాకుండా చూసుకో. అలాగే అమ్మగారండి. ఇసియా, మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరే వచ్చారయ్యా, కానీ నేను మిమ్మల్ని విడిచి నా స్నేహితులు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆశ్రయించానయ్యా, కానీ వాళ్ళెవరూ నాకు హెల్ప్ చేయలేదయ్యా. మా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఏసయ్యా, ఏసయ్యా నాకు సహాయం చేయండి. ఏసయ్యా, ఏసయ్యా నాతో మాట్లాడండి. ఏసయ్యా, ఏసయ్యా నాకు సహాయం చేయండి. ఏసయ్యా, ఏసయ్యా. అమ్మా, నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నా ప్రాణమే పెట్టాను. ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకొనక నీ కొరకు ప్రాణం పెట్టినా నా మీదనే ఆనుకో తల్లి. నిన్ను విడువను దేవుడిని, ఎడబాయని దేవుడిని. నీ బిడ్డ పెళ్ళిని నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను. ధైర్యంగా ఉండు. నీ కొరకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఏసయ్యా వందనాలు. ఏసయ్యా, ఏసయ్యా వందనాలు. ఏసయ్యా, ఆమేన్. అమ్మా, ఇంత ప్రశాంతంగా ఏంటి ఉంది. మా అమ్మగారు ఎంత దేవుడు నాతో సంతోషంగా ఉన్నారా? మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అమ్మగారండి, అమ్మగారండి, ఏమిటి ఎంత సంతోషంగా ఉన్నారా? రామలక్ష్మి, అమ్మగారండి, దా ఇలా కూర్చో. అమ్మగారు మీ పక్కన దా రామలక్ష్మి, నువ్వు కూడా మా ఫ్యామిలీయే కదా, కూర్చో. అమ్మ కూర్చోబెట్టేసుకున్నారు. రామలక్ష్మి, అమ్మగారండి, ఏసీనతో మాట్లాడారు రామలక్ష్మి. అమ్మో యేసుబాబు మాట్లాడేశారు అమ్మగారండి. అవును రామలక్ష్మి. అవును అమ్మగారండి. ఏసయ్య, నాకు నువ్వు భయపడొద్దు, మీ అమ్మాయి పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానని చెప్పారు రామలక్ష్మి. అమ్మగారండి. అవును రామలక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి. అవునా అమ్మగారండి. అవును రామలక్ష్మి. హలో, నేనేనండి. అవునా, నిజమా? చాలా థ్యాంక్స్ అండి. అమ్మగారు సంతోషపడిపోతారా? ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారండి సంతోషపడిపోతారండి. రామలక్ష్మి, అమ్మగారండి, బిజినెస్ లో మన సేల్స్ అన్ని ప్రో అనుకున్నాం కదా, అమ్మో అమ్మగారండి వచ్చేసేయండి. అవన్నీ వచ్చేయట రామలక్ష్మి. అవునా అమ్మగారండి. అవును రామలక్ష్మి. అమ్మగారండి, అమ్మగారండి,
దగ్గరికి వచ్చేస్తానండి. అవునా రామలక్ష్మి, నువ్వు వస్తావా? అవునండి, వచ్చేస్తానండి. సెలవు ఇవ్వండి అమ్మారండి ఆదివారం. సరే రామలక్ష్మి, ఆదివారం నీకు సెలవు ఇచ్చేస్తాను, సరేనా? అలాగే అమ్మారండి. నిజంగా రామలక్ష్మి, నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి. మనుషులందరిని ఆశ్రయించాను. ఆదివారం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి పబ్బులు మీటింగ్లు పార్టీలు అంటే వాళ్ళ వెనకాల తిరిగాను, కానీ మళ్ళీ ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు రామలక్ష్మి. దేవుడు మాత్రమే, నేను ఆయన విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టలేదు రామలక్ష్మి. అవును రామలక్ష్మి, మన ఇద్దరం కలిసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్దాం, సరేనా? దా రామలక్ష్మి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మీ స్త్రీలు చేస్తున్న చిన్ని ప్రయత్నం.